ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. బికాజ్ రైస్ తినద్దు, చిరుధాన్యాలు తినండి అని చెప్పి ఈ మధ్య ఒక రెవల్యూషన్ మొదలైంది. నిజానికి చిరుధాన్యాలు, ఐ మీన్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, దానిలో పోషకాలు ఎంతున్నా కూడా తినడానికి మాత్రం కఠోరంగా అనిపిస్తుంది. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి రైస్ అలవాటు అని చాలా మంది చెప్తుంటారు. సో టెల్ us అబౌట్ దిస్ రైస్. ఈజ్ ఇట్ కంప్లీట్లీ రాంగ్ అంటారా? లేదు, రైస్ తీసుకునే టైము, వే యూ టేక్ రైస్, క్వాంటిటీ, ఇది ఇంపార్టెంట్ అంటారా? మీరు చాలా కరెక్ట్గా క్యాచ్ చేశారండి పాయింట్. సో రైస్ టోటలీ రాంగ్ అని నేను ఎప్పుడూ చెప్పనండి. సో మనం రైస్ అనేది ఫ్రమ్ ఏజెస్ ఎప్పటి నుంచో తింటూ వస్తూ ఉన్నాము. సో అది మానేసి జస్ట్ చిరుధాన్యాలు, యాజ్ అ న్యూట్రిషనిస్ట్గా నేను చిరుధాన్యాలు తినమని నేను డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తాను. బట్ మనం ఫస్ట్ మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే రైస్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఎలా అయింది అని అంటే, ఒకప్పుడు మనము పంట వచ్చిన తర్వాత దాన్ని తీసి దంపుడు బియ్యం లాగా చేసి అలా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలా తీసుకోవడంలో రైస్లో ఉన్న న్యూట్రిషన్ అనేది చాలా ఇంటాక్ట్ ఉండేది ఒక రైస్కి. దాని బ్రాండ్ లేయర్లోనే, సో రైస్లో బ్రాండ్ లేయర్ పైన పొట్టు ఏదైతే ఉంటుందో దాంట్లో మ్యాక్సిమం న్యూట్రిషన్ ఉంటుందండి. సో మ్యాక్సిమం అండ్ ద మోస్ట్ న్యూట్రిషన్ కావాల్సిన B12, మెయిన్గా B12, B6 కానివ్వండి, ఆల్ కైండ్స్ ఆఫ్ న్యూట్రిషన్, థియామిన్ కానీ అన్ని మెయిన్లీ బి కాంప్లెక్స్ ఎక్కువగా ఆ బ్రాండ్ లేయర్లోనే ఉంటుంది. ఓకే, సో ఈ బ్రాండ్ లేయర్లో ఉన్న ఫుడ్ని ఎక్కువగా తింటూ వచ్చేవాళ్ళు మన పూర్వీకులు చూసుకున్నా, లేదా మా అమ్మమ్మ తాతయ్య వరకైనా అట్లీస్ట్ వాళ్ళు చూసుకున్నా కూడా వాళ్ళు ఆ దంపుడు బియ్యం అలా అన్నం చేసుకొని తినేవాళ్ళు, అలా తింటూ వచ్చేవాళ్ళు. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం ఇప్పుడు చూసుకుంటూ వస్తూ ఉంటుంటే ఈ బ్రాండ్ లేయర్ ఒక స్టేటస్ ఎలా అయిపోయిందని అంటే, ఆ లేయర్ తీసేసి మంచిగా పాలిష్ చేసిన బియ్యం తింటేనే ఒక స్టేటస్ లెవెల్ అనేది వచ్చేసింది. తెల్లగా ఉంటే మల్లెపూల్లాగా అన్నం ఎంత బాగుందో, రైట్. సో అది ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. అంటే పాలిష్ బియ్యం తింటేనే వీళ్ళు ఉన్న వాళ్ళు, లేదంటే నార్మల్ బియ్యం అంటే ఇలా దంపుడు బియ్యం తింటే దొడ్డు బియ్యం అది ఏం లేని వాళ్ళు అలా తింటున్నారని చెప్పేసి అనుకునేవాళ్ళు. సో ఈ పాలిష్ చేసే అంటే మ్యాన్మెంట్ ప్రాసెస్లో ఈ ప్రాసెసింగ్ ప్రాసెస్ అన్నీ కొంచెం ఎక్కువ అయిపోయి పాలిష్ బియ్యం నుంచి స్టీమ్ బియ్యం దాకా వచ్చేసి, సో దీనివల్ల ఏమైపోతుందంటే ఆ లేయర్, ఆ బ్రాండ్ లేయర్ వెళ్ళిపోయి దాంట్లో ఉన్న న్యూట్రిషన్ మొత్తం తీసేస్తున్నాం. అంతేగాని ఆ వైట్ రైస్లో చేటు కూడా ఉంటుందా? దాంతోపాటు వైట్ రైస్ లో అంటే చెడు చేసే గుణం కూడా ఉంటుంది. చెడు చేసే గుణం అని అంటే అదే అని చెప్తున్నాను. ఇప్పుడు దాంట్లో ఉన్న న్యూట్రిషన్ మొత్తం తీసేసిన తర్వాత జస్ట్ ప్లెయిన్ ఆ పాలిష్డ్ రైస్ లో ఏముంటుందండి? నథింగ్, ఏం లేదు. సో షుగర్స్, ఇది కూడా మాట్లాడుకోవాలి మనము, నేను నెక్స్ట్ చెప్తాను రైస్ షుగర్స్లో. సో మొత్తం అక్కడ ఏమీ లేదు. ఆ న్యూట్రిషన్ అనేది దాంట్లో ఉండాల్సిన న్యూట్రిషన్ పోషక విలువలు అన్నీ తగ్గిపోయాయి. మైక్రోన్యూట్రియన్స్, మెయిన్గా మైక్రోన్యూట్రిషన్ అనేది చాలా తగ్గిపోయింది. మెయిన్గా మైక్రోన్యూట్రిషన్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. కాబట్టి రైస్లో ప్రోటీన్స్ అనేది కొంచెం జనరల్గానే తక్కువగానే ఉంటుంది, ఫ్యాట్స్ కూడా తక్కువగానే ఉంటుంది. మెయిన్గా ఉండలేదు అందులో కార్బోహైడ్రేట్స్. ఓకే, ఈ కార్బోహైడ్రేట్స్ 2 టైప్స్ ఉంటాయండి, సింపుల్ కార్బోహైడ్రేట్స్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఓకే, సో ఈ ప్రాసెసింగ్ టెక్నిక్స్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అన్నీ వెళ్ళిపోయి సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అవి తొందరగా బ్రేక్ డౌన్ అయిపోయి బాడీలో గ్లూకోజ్ అనేది తొందరగా ఎక్కువగా రిలీజ్ అయిపోయి షుగర్ అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది అది ఈచ్ అండ్ ఎవ్రీ ఫుడ్కి ఒక టైప్ ఆఫ్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అదే అలా అయిపోతుంది. సో ఇలా అవ్వడం వల్ల చిరుధాన్యాలు తినమనంటే తినలేకపోతున్నారు. ఇది అలవాటు అవుతూ వచ్చేసింది. ఇప్పుడు చిరుధాన్యాలు అనేది ఫస్ట్ నుంచి కూడా, ఇవి కూడా ఫస్ట్ నుంచి ఉన్నాయి. సో దీంట్లో ప్రిపరేషన్ ప్రాసెస్లు అనేది అడాప్ట్ చేసుకొని డిఫరెంట్గా, అంటే ఒకప్పుడు ఎలా అంటే సమ్మర్ రాగానే రాగి జావ తాగేవాళ్ళు. అవును. సో అది కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ ది డైట్. ఓకే, చలో చేయడానికి, లేదంటే ఇది జొన్న గడకలాగా చేసుకొని తినేవాళ్ళు. ఇలా ఇవన్నీ ఫస్ట్ నుంచి ఉన్నవే. మనం చిరుధాన్యాలు అనేది మన డైట్లో ఫస్ట్ నుంచి ఉన్నవే. కాకపోతే ఏంటంటే మనం మర్చిపోతూ వచ్చాం. ఇప్పుడు తినాలి అని అంటే తినలేకపోతున్నారు. దాట్స్ వన్ థింగ్. ఓకే, అది పక్కన పెట్టేస్తే మ్యాన్ మేడ్ ప్రాసెసింగ్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో డెఫినెట్గా అక్కడ నోటికి టేస్ట్ వస్తుంది తప్ప మన బాడీకి హెల్త్ రాదు. రైట్. సో ఇది అందరు గమనించాల్సింది. సో ఇప్పుడు అందరు ఇంకా సరే అలవాటు అయిపోయింది, ఇక్కడ ఏం చేయమంటారు మమ్మల్ని అని అంటారు. చిరుధాన్యాలు తినలేకపోతున్నాము, అక్కడ ఇటు రైస్ని వదలలేకపోతూ ఉంటాం. ఇలాంటి సిచ్యువేషన్కి వచ్చేస్తారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కంటిన్యూస్గా డైలీ అదే రైస్ కాకుండా డివైడ్ చేసుకోండి. ఆల్టర్నేట్ డే అని పెట్టుకోండి, లేదా 2 డేస్కి ఒకసారి చిరుధాన్యాలు, లేదా అట్లీస్ట్ స్టార్ట్ చేయడానికి వీక్లీ వన్స్ చిరుధాన్యాలు తిని, ఒకరోజు దంపుడు బియ్యం తిని, అదర్ డేస్ వైట్ రైస్ అలా తీసుకోండి. ఓకే, ఈ వైట్ రైస్ని కూడా కొంచెం మనం న్యూట్రిషన్ ఎన్హాన్స్ చేయడానికి నేను చెప్పే టెక్నిక్, జనరల్గా నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ అందరికీ చెప్పే టెక్నిక్ ఏంటంటే, ఇప్పుడు మీరు రైస్ ఎంత తీసుకుంటారో దాని ఈక్వల్ క్వాంటిటీ పప్పు తీసుకోండి. పప్పు అన్నం తిన్నారు ఎగ్జాంపుల్, దాని ఈక్వల్ క్వాంటిటీ పప్పు తినడానికి ట్రై చేయండి.
సో అలా తీసుకుంటే కూడా కొంచెం మనకి బ్యాలెన్స్ అంటే అట్లీస్ట్ మొత్తం చేదు కాకుండా కొంచెమన్నా బెటర్ న్యూట్రిషన్ ప్రాసెస్కి బెటర్ న్యూట్రిషన్ బాడీకి అందించేలాగా ట్రై చేయడానికి ఉంటుంది. సో ఈక్వల్ పోర్షన్స్ తినడానికి ట్రై చేస్తుంటే బెటర్గా ఉంటుంది.